ఫ్రెండ్స్, దీన్ని గ్రే మక్కు అంటారు, నైఫ్ పేస్ట్ ఫిల్లర్ అంటారు, అలాగే పట్టి మక్కు అంటారు. ఇన్ని రకాలుగా దీన్ని పిలవడం జరుగుతుంది. మరి దీన్ని ఎలా కలుపుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కొత్తగా వర్క్ నేర్చుకునే వారికైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని చేయడం జరుగుతుంది. మరి దీన్ని మనం కిటికీలకి చట్టాలకి పెట్టడం జరుగుతుంది. ముందుగా అయితే ఈ వుడ్కంతా కూడా వుడ్ ప్రైమర్ అనేది పూయడం జరుగుతుంది. తర్వాతే పట్టి అనేది పెట్టడం జరుగుతుంది. తర్వాత పేపర్ కొట్టి మరలా ప్రైమరు వేయడం జరుగుతుందండి. తర్వాత కలర్ వేయడం జరుగుతుంది. ఈ గ్రే మక్కుని ఈ కిటికీ రెక్కలకి చట్టాలకి పట్టీగా ఎందుకు పెడతామంటే, లైఫ్లో మనకి వీటికి ఈ వుడ్కి పగుళ్ళు ఏమన్నా రాకుండా ఈ గ్రే మక్కు అనేది పట్టీగా మేము ఈ కిటికీ చట్టాలకి పెడతామండి. మరి దీన్ని ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీన్ని వార్నిష్ అంటారండి. ఈ వార్నిష్ అనేది ఈ గ్రే మక్కులో మనం కలుపుకుంటాం. ఎందుకంటే వార్నిష్ అనేది గ్రే మక్కు పట్టి మనం ఏదైతే కిటికీ రెక్కలకి పెడతామో దీన్ని పట్టీగా, అప్పుడు ఇది మనకి గబాన డ్రై అయిపోతుంది అన్నమాట ఈ వార్నిష్ కలపడం వలన. అయితే ముందుగా మనం ఈ వార్నిష్లో చాక్ పౌడర్ అంటారు దీన్ని. ఈ చాక్ పౌడర్ని ఎక్కువగా తీసుకోవాలండి. ఎక్కువగా చాక్ పౌడర్ని ఈ మక్కులోకి తీసుకోవాలి ముందుగా. ఎందుకంటే మనం పట్టీ పెట్టేసిన తర్వాత మనకి పేపర్ కొట్టేటప్పుడు పట్టీ అనేది సింపుల్గా తెగాలంటే మనం చాక్ పౌడర్ని మక్కులోకి ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడు గుల్లలు లేకుండా మనం ఏంటంటే ఈ చాక్ పౌడర్ని ఈ వార్నిష్లో బాగా మిక్స్ చేయాలి, గుల్ల లేకుండా చూసుకోవాలి. అందుకే మేము ఏంటంటే ఇక్కడ జల్లెడ పడుతున్నాం అనమాట. మనకి గుల్లంతా కూడా సపరేట్గా వచ్చేస్తుంది. తర్వాత మనం ఏంటంటే వార్నిష్లో ఈ చాక్ పౌడర్ని మెత్తగా మిక్స్ చేసుకుంటాం. తర్వాతే మనం ఏంటంటే ఏదైతే మక్కు ఉందో ఆ మక్కునైతే దీంట్లోకి పోసుకొనేసి అంతా కూడా కలుపుతాము. చూడండి.
ముందుగా ఏంటంటే డబ్బాని చాలా బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అడుగున ఇసుక కానీ చెత్త కానీ ఏమీ కూడా ఉండకూడదు. అప్పుడే మనం చాక్ పౌడర్ని ప్లస్ మక్కుని కలుపుకోవాలి. ఇక్కడ చూపించినటువంటి విధంగా మక్కు చాక్ పౌడర్ బాగా మిక్స్ అవ్వాలి. అప్పుడే మనకి చట్టాలకి కిటికీ రెక్కలకి పట్టీ పెట్టేటప్పుడు ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మక్కు కలిపేటప్పుడు చాక్ పౌడర్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఇది మెయిన్ పాయింట్ మనకి.